చెబుతున్నది మొత్తం కూడా ఆచారకాండ, కర్మకాండ, అంటే కర్మ సంబంధమైన విషయములే ఉంటాయి. ఇక్కడ తాత్వికమైన ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. అదే వేరే జ్ఞాన సంబంధమైన గ్రంథములు చెప్పేటప్పుడు అలాగే ఉంటాయి. ఈ విషయం చెప్పేటప్పుడు వీటి గురించే చెప్పవలసి ఉంటుంది. జ్ఞానులు కర్మాచరణమును నిరసిస్తారు, తెలుసా అండి? అంటే చక్కగా వేదాంతం చెప్పేవాళ్ళు లేకపోతే మరొకరు అంతా బ్రహ్మమే నాయన, ఇదంతా ఈ గొడవంతా లేదు, కళ్ళు మూసుకుని కేవలం అలా ఓంకారాన్ని స్మరించు అలా చెబుతూ ఉంటారు. అది తప్పు అని కాదు, ఆ స్థితిని అందుకునేది ఎంతమంది ఉన్నారు? అది ఒకటైతే శాస్త్రములలో నహినిందాన్యాయము అని ఒకటి ఉంటుంది. అంటే ఒకదాన్ని తిట్టినంత మాత్రాన దాన్ని తిట్టడం అనే ఉద్దేశ్యం కాదు, చెబుతున్న విషయం గొప్పది అని చెప్పడం కోసం ఇతరమైన విషయాల్ని నింద చేస్తూ ఉంటారు. దాన్ని నహినిందాన్యాయము అంటారు. ఆ విధముగా మన శాస్త్రాలు బోధించాడే తప్ప ఒకచోట అలా చెప్పారు కదా, ఇంకో చోట ఇలా చెప్పారు కదా, మీలో మీకే పడట్లేదు మాకేమి చెబుతారు అని మన శాస్త్రాలను అర్థం చేసుకోలేక కొంతమంది వాదిస్తారు. అందుకోసం ఈ మాట చెప్పడం. ఈ విధముగానే మనకి పురాణములు, శాస్త్రములన్నీ కూడా ఉంటాయి. ఇలాగూ విష్ణు పంజర స్తుతి పూర్తి చేసుకున్నాక ఇప్పుడు హయగ్రీవుడి యొక్క పూజా విధానమును చెప్పడం జరుగుతోంది. నిజానికి ఇది ఒక కల్పముగా ఉంటుంది. ఆలయములలో పూజా విధానం ఎలా చేసుకోవాలనే అంశాలు ఉంటాయి. వాటి నుంచి సంగ్రహించి ఇళ్లలో పూజ ఎలా చేసుకోవచ్చో, దేవతల్ని ధ్యానం ఎలా చేసుకోవచ్చో చెప్పడం జరుగుతూ ఉన్నది.